అనగనగా గోపాలపురం అనే గ్రామంలో సుందరమ్మ, సుందరయ్య అనే భార్యాభర్తలుండేవారు. సుందరమ్మ కుండలు తయారు చేసి అమ్ముతూ జీవనం సాగిస్తుండేది. సుందరయ్య ఏమాత్రం సుందరమ్మకు కుండలు తయారు చేసే పనిలో సహకరించేవాడు కాదు. పైగా కుండల వ్యాపారం చేయటం చాలా చిన్నతనంగా భావించేవాడు. యామయ్యా, ఊరికి అలా కొయ్యబారినాళ్ల కూర్సోపోతే కొద్దిగా చెరువుదాకా పోయి మట్టి తీసుకుని రావచ్చుగా. పొద్దత్తమానం అటు ఇటు తిరుగుతావు. ఈ మాత్రం పని కూడా చేసి పెట్టలేవా ఏటి? ఆపవే నీ మట్టిగోలా. నీకిప్పటికి 100 సార్లైనా చెప్పు ఉంటాను, ఆ మట్టి పని చేయడం నా వల్ల కాదని. ఇక పని చేయమని నన్ను ఎప్పుడు అడగమాకు. అందరిళ్లలో మగాళ్లు పని చేస్తూ ఉంటే ఆడాళ్ళు ఇంటి పని చేసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం 2 పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది. ఎంత చెప్పినా నీకు బుద్ధి రాదు కదా. నువ్వు ఆ మాత్రం కొండలు తయారు చేస్తున్నావు అంటే అది నీకు నేను నేర్పిన ఇజ్జే. అది మరిసిపోయి ఇష్టం వచ్చినట్టు వాగమాకు. నాకా పని చేయడానికి ఇష్టం లేదంతే. నేర్పింది నువ్వే, కాని ఇద్దరం కలిసి పని చేస్తే ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుందని చెప్తున్నానయ్యా. ఇప్పుడింకా మనకి పిల్లా జల్లా లేరు. రేపాళ్ళు పుడితే నాకీ పని చేయడానికి కష్టం అవుతుంది. అప్పుడు నువ్వొక్కడవే చేయవలసి వస్తుంది. పిల్లలు పుట్టినప్పుడు చూద్దాంలేయే. అప్పటి వరకు నన్ను ఇలా శాంతంగా ఉండనే. నువ్వు తయారు చేసిన కొండలు శాంతకు తీసుకెళ్లి రూపాయి కోడి చొప్పున అమ్మితే సాయంత్రానికి 25 రూపాయలు కూడా రావటం లేదు. ఎంత దానికి ఇద్దరం కలిసి చక్రం తెప్పనవసరం లేదు. నువ్వు తిప్పుతున్నావుగా, తిప్పు సాలే. సంతెట్టినప్పుడే అమ్ముకుంటే కష్టం. ఊరూర ఇల్లమ్మితే రోజుకి 200కి పైగా సంపాదించొచ్చు. ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పే కన్నా ఓసారి అన్ని ఊర్లు తిరిగి అమ్మిసూడు, నీకే తెలుత్తది. అలా ఇద్దరి మధ్య వాదులాట ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. సుందరయ్య మాత్రం ఎటువంటి పని చేసేవాడు కాదు. పైగా గాలిలో మేడలు కడుతూ కొంత పెట్టుబడుంటే ఏదైనా పెద్ద వ్యాపారం చెయ్యాలి అనుకునేవాడు. సరే సరే, నువ్వెలాగూ నే చెప్పిన మాట వినవు గాని జాగ్రత్తగా సూత్తుండు. నేనలా మట్టి తీసుకురావడానికి చెరువు గట్టుకెళ్ళొత్తా. అటు ఇటు పోమాక. త్వరగా రా. నేనెక్కడ ఎక్కువసేపు ఉండడం కుదరదు. అలా బయటికెళ్ళి రావాలా? ఏదో ఊర్లేలే పనున్నట్టు. సరే సరే, వచ్చేదాకా కూర్చో, లేదా నువ్వెళ్ళి తీసుకురా. అలా సుందరమ్మ మట్టి తేవడానికి బయలుదేరుతుంది. ఏమే సుందరమ్మ, తట్టపట్టుకు బయలుదేరావు మట్టి కోసమా? ఆడు ఇల్లు కదలడా, నువ్వు బయలుదేరావు? ఆయన గారు ఏడ్సేసినా చెయ్యకపోయినా నాకైతే తప్పదుగా పిన్ని. అంతా నా కర్మ. ఇలాంటోడు దొరికాడు మరి. అవును మరి, మీ పెళ్లి కాకముందాడు శుభ్రంగా కూకొని పని చేసుకునేవాడు. నువ్వు వచ్చిన తర్వాతే పని పాటు చేయడం మానేశాడు. కూచోపెట్టి మేపు. ఆడింకేం పని చేస్తాడు? నేనెందుకు నేర్చుకున్నానంటే నీళ్లకు చన్నీళ్లుగా తోడుండొచ్చని నేర్చుకున్నా. తీరా చూస్తే పనంతా నా మీద వదిలేసి ఊర్న బలాదూరు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ పని చేయడం ఇష్టం లేదంటున్నాడు. ఏం చేస్తాం పిన్ని? ఏమోనమ్మా, ఏం చేస్తావో ఏమో. మళ్ళీ ఆడితో మునుపట్లాగా పని చేయించే బాధ్యత మాత్రం నీదే. అలా ప్రతిరోజు ఇంట్లో పనితో పాటు కుండలు తయారు చేసి సంతలో అమ్మి వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, ఏటే రాణి, ఈరోజు బాగానే అమ్మినట్టున్నావు. ఆ డబ్బు పెట్టే సంచి 10 సార్లు తీసి పెడతాన్నావు. సంపాదన సంగతేమో గాని నీ డబ్బు పెట్టే సంచి శానా బావుందే. నీకు నచ్చిందా అక్క? అయితే నువ్వే తీసుకో. మా ఇంటి పక్కోళ్ళే వీటిని తయారు చేసి అమ్ముతూ ఉంటారు. నేను వేరే తీసుకుంటాలే. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత, యావయ్యా, నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు గాని ఈరోజు బుధవారం గదా, పక్కూర్లో సంత జరుగుతా ఉంటాది. నువ్వెళ్ళి కొద్దిగా కొండలమ్మి ఎంతో కొంత తీసుకురాకూడదు? నీకేనిసార్లు చెప్పాలే, నాకు కొండలు అమ్మడం అంటే ఇష్టం ఉండదనే. నీకు ఒంట్లో బాగా లేకపోతే ఇంట్లో కూకో. నీకు కావాల్సింది డబ్బేగా, నేను తీసుకుని వస్తాను. నువ్వు కంగారు పడకుండా విశ్రాంతి తీసుకో. అలా వెళ్లిన సుందరయ్య సాయంత్రానికి తిరిగొచ్చి కొంత డబ్బు తీసుకువచ్చి సుందరమ్మకిస్తాడు. ఇదిగో డబ్బు, ఒకటే నాశ పెడతావుగా, తీసుకో. ఎంత దానికి నువ్వు ఒక్కదానివి పని చేస్తున్నట్టు చెప్పొద్దు. అవునా? నువ్వు సంపాదించుకుని వస్తా ఉంటే నేనేమైనా అడ్డుపడతానా ఏటి? అయితే రోజు ఇలా పనిచేసి తీసుకుని రావయ్యా. నాకన్నా సంతోషించేవాళ్ళు ఎవరుంటారు? ఇది రోజు చేసే పని కాదులే, కానీ అప్పుడప్పుడు తీసుకుని వచ్చి నీకు ఇస్తాను. సరే, ఏదో ఒకటి మొత్తానికి నీకు పని చెయ్యాలన్న బుద్ధి పుట్టింది, అంతే చాలు నాకు. అలా సుందరమ్మ కుండలు తయారు చేసి పనిచేయగా సుందరయ్య ఏదో పనిచేసి డబ్బు తీసుకొచ్చి సుందరమ్మకిస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, ఏమైంది నీకు మళ్ళీ? 4 రోజుల నుంచి ఒక్కసారి కూడా పనికెళ్తాలేదు. మళ్ళీ మొదటకొచ్చావా ఏటి? అది కాదులే కాని నిన్ననే పనికెళ్ళొచ్చాను. మళ్ళీ 3 రోజులు ఆగి రమ్మన్నారు. నిన్న నువ్వెక్కడికెళ్ళావు?
అలా ఊళ్ళోకెళ్ళి కొద్దిసేపట్లో తిరిగి వచ్చేసావు కదా, నువ్వు పనికెళ్ళినట్టు నాకైతే కనపడ్లా. మరైతే డబ్బు తీసుకునొచ్చి ఇవ్వనూ లేదు. ఏదా డబ్బు? అవునవును, నీకివ్వడం మర్చిపోయాను. ఇదిగో ఈ ఉంగరం. ఏటేటి పని చేస్తే ఉంగరం ఇచ్చారా? నాకు తెలిసి చుట్టుపక్కలెవ్వరూ పనిచేస్తే బంగారం ఇచ్చేవాళ్ళెవ్వరూ లేరు. ఇది నీకిచ్చిందెవరు? నాకేదో అనుమానంగా ఉందయ్యా, నిజం చెప్పు. ఏముంది అందులో? సావుకారు దగ్గర సమయానికి డబ్బు లేదు, నా పనితనం మెచ్చి బంగారం ఇచ్చాడు. అందులో నాకైతే తప్పేం కనబడ్డం లేదు. నువ్వెళ్ళింది నిన్నొక్క గంట, ఇంతలోనే అంత పనేటి చేసినావు? దానికి ఆ సావుకారు బంగారం ఎందుకిచ్చాడు? కొంపతీసి దొంగతనం చేయలేదు కదా? ఏటే నువ్వు ఎచ్చి ప్రశ్నలేసి చంపుతున్నావు? పని చేస్తే ఎందుకు చేశావు అంటావు, పని చేయకపోతే ఎందుకు చేయలేదు అంటావు. ఏడు చెయ్యాలి చెప్పు. నువ్వు అనుకున్నట్టు నానేమి దొంగతనం చేయలేదు. సరే, నువ్వు చెప్పింది నమ్ముతాలే. ఇదిగో ఒకటి చెప్తున్నా ఇను, దయచేసి దొంగతనం లాంటివి మాత్రం చెయ్యకయ్యా. నువ్వు ఖాళీగా ఉన్నా పర్వాలేదు గాని ఎటువంటి తప్పుడు పనులు మాత్రం చెయ్యకు. సరే, నేనెళ్ళి మట్టి తీసుకుని రావడానికి వెళ్తాన్నా, జాగ్రత్తగా చూసుకో. అలా చెరువుకి మట్టి తీసుకుని రావటానికి వెళుతుంది సుందరమ్మ. ఏటే సుందరమ్మ, మీ ఆయన ఈ మధ్య కడపట్టలేదు? ఏమైనా పనికిగాని వెళ్ళాడా ఏటి? అవును పిన్ని, వెళ్తన్నాడు. బయట పనికి వెళ్తాడట గాని ఈ కుండలు తయారు చేసే పని మాత్రం చేయడట. అసలు ఏమీ పని చేయకుండా ఇంట్లో కూకునే కన్నా ఏదో పని చేస్తున్నాడు, సంతోషించు. అవునవును, సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నమని ఏదో ఒకటి సరిపెట్టుకోక ఏం చేస్తాం పిన్ని. సరే ఉంటా. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను పనిలోకి వెళ్ళొత్తా, వింటున్నావా? నేను పనిలోకి వెళ్ళొత్తా. ఆ ఎల్లిరా, తొందరగా సాయంత్రానికి వచ్చేయి, చీకటి పడే వరకు ఉండమాక. అలా పనిలోకెళ్లిన సుందరయ్య సాయంత్రానికి తిరిగొస్తాడు. అబ్బా, ఈరోజు బాగా అలసిపోయానే. ఎంతో కష్టపడితే గాని ఈ మాత్రం సొమ్ము రాలేదు. ఇదిగో డబ్బు, ఇందులో ఉన్నది తీసుకో. అమ్మో అమ్మో, నేననుకున్నదే నిజమైంది. నువ్వు దొంగతనాలు చేయటానికి అలవాటు పడ్డావు కదా, పైగా నా దగ్గర పని చేసి డబ్బు తెత్తన్నట్టు అబద్ధాలాడుతున్నావు. నేను దొంగతనం చేయడం పెట్టా? నీకసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాక. నేను నిజంగానే పని చేసి తీసుకొచ్చాను ఈ డబ్బు. నువ్వేం పని చేసావో నాకు తెలుసులే. ఇది రాణి డబ్బు సంచి. అంటే నువ్వు రాణి దగ్గర డబ్బు దొంగతనం చేశావు. పాపం, అది సాన కట్టపడి సంపాదించిన డబ్బు నువ్వు దొంగతనం చేసి తీసుకొత్తావా? నేను చెప్పింది వినవే, నేను దొంగతనం చేయలేదు. అది రాణి డబ్బు సంచి నువ్వెలా చెప్పగలవు? అట్టాంటి డబ్బు సంచియే రాణి నాకిచ్చింది కాబట్టి. కావాలంటే నా దగ్గర కూడా ఉంది చూడు, అటువంటి సంచియే. ఇదిగో చూడు. అలా తన దగ్గరున్న రాణి ఇచ్చిన డబ్బు సంచిని చూపించేటప్పటికి ఇక నిజం ఒప్పుకోక తప్పలేదు సుందరయ్యకి. అవును, దొంగతనం చేసే తీసుకొచ్చా. అయితే ఏటి? నీకు కావలసిన డబ్బు తీసుకుని వచ్చి ఇవ్వడం అంతే. నేను ఎలా తీసుకొచ్చానన్నది నీకు అనవసరం. నీకట్ట మాట్లాడ్డానికి సిగ్గుగా లేదయ్యా? ఎవరో కట్టపడి సంపాదించిన డబ్బు నువ్వు దొంగతనం చేయడానికి నీకు చేతులెట్టా వచ్చాయి? అది ఎంత పాపమో తెలుసా? ఇక మాట్లాడకుండా నేను చెప్పినట్టు సెయ్, అంతే. దీన్ని నేనెలాగోలాగా రాణికి సంతలో దొరికిందని తిరిగిచ్చేత్తా. ఇక నువ్వెప్పుడు ఇటువంటి దొంగ పనులు చేయనని నాకు మాటి. నువ్వు ఖాళీగా కూర్చున్నా పర్లేదు గాని ఇట్టాంటివి మాత్రం చేయమాక. ఏసేయమంటావు? నాకు ఆ కొండ వ్యాపారం చేయడం ఇష్టం లేదు. నాకేదైనా పెద్ద వ్యాపారం చెయ్యాలనుంది. ఈ సాలీసాలను సంపాదన అంటే నాకు నచ్చడం లేదు. వ్యాపారం చేద్దామంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలా? మా అమ్మ నాన్న నాకేమి ఇచ్చేయలేదు. ఏం చేస్తా చెప్పు? అందుకే ఈ పని చేస్తున్నాను. నువ్వు వ్యాపారం చెయ్యాలంటే ముందు దానికి సంబంధించిన డబ్బు కట్టబడి సంపాదించాలి. నీకు నచ్చిన ఈ కొండల తయారీలో రకరకాలుగా తయారు చేసి ఎక్కువ డబ్బుకు అమ్మొచ్చు. వచ్చిన ఇజ్జను వదిలేసి ఏదో చెయ్యాలనుకోవటం నీ భ్రమయ్యా. మేఘాలొచ్చాయని కొండలో నీళ్లొంపుకున్నట్టు ఉంటుంది నువ్వు చేసే పని. అయినా దొంగతనం చేసి వ్యాపారం పెడదామని నీ ఉద్దేశమేటి? అది కాదే, నీ పోరు పడలేక ఎంతో కొంత డబ్బు తీసుకొద్దామని ఇలా చేస్తున్నానంతే. అయితే నా వ్యాపారానికి కావాల్సిన డబ్బు సమకూర్చు, నేను ఈ దొంగతనాలు మానేస్తాను. ఏదో ఒకటి చేద్దాం గాని ఇంకెప్పుడు ఈ దొంగతనాలు మాత్రం సేమాక. నువ్వు ఇంటి పట్టునే ఉండు. అలా ఎంత చెప్పినా సుందరమ్మ మాట పట్టించుకోకుండా సుందరయ్య అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. కాని ఏమాత్రం సుందరమ్మకు అనుమానం రాకుండా చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత వాళ్ల ఊరికి ఒక సాధువు వస్తాడు. ఏమే సుందరమ్మ, మన ఊర్లోకి సాధువు గారు వచ్చారంట. చాలా మంచి వ్యక్తంట. అందరూ ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తున్నారు. నువ్వు కూడా కుండలో నీళ్లు తీసుకుని రోజు వెళ్ళి అక్కడ ఎట్టి రావచ్చు కదా, ఎంతో పుణ్యం దక్కుతుంది. నాక సాధువుల మీద పెద్దగా నమ్మకం లేదు పిన్ని.
ఓ కుండ నీళ్లు పెద్ద భాగ్యమా ఏటి? నేను రేపట్నుంచి సాధు ఉన్నంతకాలం రోజూ నీళ్లు పెట్టొత్తాలే. నువ్వు నమ్ముతావో నమ్మో అది నీ ఇష్టం. నేను ఇన్నదాన్ని బట్టి ఆ సాధువు గారు చాలా మహిమగలారంట. మన మనసులో అనుకున్నావు కూడా ఆయన గ్రహించగలరని విన్నాను. సరే, ముందైతే నీళ్ళెట్టు, తర్వాత జరగాల్సిందేదో జరుగుతుందిలే. అలా ప్రతిరోజు సాధువుకు నీళ్లు పెట్టడం మొదలు పెడుతుంది సుందరమ్మ. అలా 4 రోజులు గడిచిన తర్వాత ప్రతిరోజు నీళ్లు పెట్టడం గమనించిన సాధువు సుందరమ్మతో ఇలా అంటాడు. ఏమ్మా, నా కోసం ప్రతిరోజూ నీళ్లు పెడుతున్నావు. చాలా సంతోషం అమ్మా. నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు. మీలాంటి సాములకి సేవ చేసుకుంటే మా బతుకులు కొద్దిగానన్నా మారతాయని చిన్న ఆశ సామి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని ఇలా రోజూ నా వంతుగా నీళ్లు తెచ్చి పెడతన్నా. ఏమైనా నువ్వు చేస్తున్నది నాకు బాగా నచ్చిందమ్మా. నీకు ఏవైనా సమస్య ఉంటే చెప్పు, నా వంతు చేయాల్సింది చేస్తాను. అన్నీ తెలిసిన మీరే ఇట్టా అంటే ఎట్టా సామి? ఇక నేను ప్రత్యేకంగా చెప్పేదేముంది, అంతా మీ దయ. మీ ఆయన మంచి చేతి పని తెలిసినవాడే. కష్టపడి పనిచేస్తే చాలా సాధిస్తాడు. కాని అతను వక్ర మార్గంలో వెళుతున్నాడు. నువ్వనుకున్నట్టు మీ ఆయన ఇంకా దొంగతనాలు మానలేదమ్మా. అవునా సామి? నాతో అన్నీ మానేసి చక్కగా ఉంటున్నాను అన్నాడు. ఇంకా దొంగతనాలు మానలేదా? మరి దీనికి పరిష్కారం ఏటి సామి? ఆయన్ని సక్రమమైన మార్గంలో ఎట్టడానికి ఏడ్సేయమంటారు? అతనికి కావలసిన ధనము నేనిస్తానని చెప్పి నా దగ్గరకు తీసుకురా అమ్మా ఒకసారి. అలా ఆ మరుసటి రోజు సుందరయ్యను తీసుకుని సాధువు వద్దకు వస్తుంది సుందరమ్మ. సామి, ఇతరే మా ఇంటాయన, మీరతనికి డబ్బిస్తారని చెప్పి తీసుకునొచ్చా. ఇంక నువ్వు వెళ్ళు. మీ ఆయన కొద్దిసేపు తర్వాత తిరిగి వస్తాడులే. నమస్కారం సామే. మీరే నా వ్యాపారానికి సాయం చేయగలరు సామే. నీ వ్యాపారానికి ఎంత డబ్బు అవసరమవుతుందో చెప్పు నాయనా. నాకు 10,000 రూపాయల వరకు డబ్బు అవసరమవుతుంది సామే. సరే నాయనా, నువ్వు అడిగినట్టు డబ్బు నేను తప్పకుండా ఇస్తాను. అయితే మరి నాకు తిరిగి ఇస్తావన్న నమ్మకం ఏమిటి? నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమైనా ఉన్నాయా? నేను మీకివ్వడానికి నా దగ్గర ఏం మిగలలేదు సామే. మా అమ్మా నాన్న కూడా ఎటువంటి ఆస్తి ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. అవునా? అయితే నీ దగ్గర నాకు తాకట్టు పెట్టడానికి ఏమీ లేదన్నమాట. పోనీ మీ అమ్మా నాన్న ఇచ్చిందే నాకు తాకట్టుగా పెట్టి నువ్వు అడిగిన సొమ్ము తీసుకుని వెళ్ళు నాయనా. మీకేంతకుముందే చెప్పాను కదా సామే, మా అమ్మా నాన్న నాకంటూ ఏటివ్వలేదు. సరే, అయితే నీ శరీరం నుంచి నీ కుడి చెయ్యిని వేరు చేసి ఇక్కడ పెట్టి 10,000 రూపాయలు తీసుకుని వెళ్ళు. అదేడు సామే, శరీరం నుంచి అలా వేరు చేసేత్తా ఇవ్వడం కుదరదు సామే. అయితే నువ్వు అడిగిన దానికంటే 2 రెట్లు 20,000 ఇస్తాను. నీ 2 కళ్ళు తీసి నాకు ఇస్తావా మరి? సామే, మీరు ఎంత డబ్బిస్తే మాత్రం నా కళ్ళు గాని నా ఒంట్లో ఏ అవయవాన్ని తీసి మీకివ్వడానికి నేను ఒప్పుకోను సామే. సరే, మరి మీ అమ్మా నాన్న ఇచ్చినవి ఏమీ లేవు అన్నావు. ఇంత విలువైన దేహం నీకిచ్చారు. పైగా నీ భార్య చెప్పినట్టు మంచి చేతి విద్యను నీకు నేర్పించారు. ఇంతకు మించి ఏమీ ఇవ్వాలి నీకు? అన్నీ నీ దగ్గరే పెట్టుకుని ఎవరో ఇవ్వాలని ఇక్కడ దాకా వచ్చావు. నీ దగ్గర ఉన్న అవయవాలు సద్వినియోగపరుచుకుంటే నువ్వే వేరొకరికి ఇచ్చే స్థాయికి ఎదుగుతావు నాయనా. నా కళ్ళు తెరుచుకున్నాయి సామే. మీకు చాలా కృతజ్ఞతలు. నేనింకెప్పుడు దొంగతనాలు చేయను. నా కష్టార్జితంతోనే జీవితం కొనసాగిస్తాను సామే. నన్ను ఆశీర్వదించండి. అలా బుద్ధి తెచ్చుకున్న సుందరయ్య తను తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న విద్యతో త్వరలోనే ఉన్నత స్థితికి చేరుకుంటాడు. సుందరమ్మ స్వామీజీకి మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.